హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్ని. ఈ సెషన్లో మనకు ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు, అలాగే ఎంసెట్ ఎగ్జామినేషన్ 2024 రాసినటువంటి వారికి మరొక నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్లో మనకు బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ BFSC సంబంధించినటువంటి డిగ్రీ కోర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ సెషన్లో మీకు అందిస్తాను. సెషన్లోకి వెళ్దాం. ఈ కోర్సును అందిస్తున్న వారు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ. ఇక్కడ అడ్మిషన్స్ ఇంటూ బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇక్కడ మీకు అందిస్తున్నాను. నోటిఫికేషన్ 22/7/2024 రిలీజ్ అయింది. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఈ రోజు నుంచి, అంటే 24th నుంచి ప్రారంభమైంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వితౌట్ లేట్ ఫీ 7/8/2024. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డేట్స్ లోపల మీరు ఫిలప్ చేసి అప్లై చేసుకోవచ్చు. పూర్తి విషయాలకు వెళ్తే ఇదంతా కూడా ఇంట్రడక్షన్, ఇది కోర్సు సంబంధించింది. అలాగే ఇందులో మనకు పూర్తి విషయాలు ఈ నోటిఫికేషన్లో ఉంటాయి. మనకు ఎక్కువ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా అవసరం అనుకుంటే కూడా మీరు వీడియో పాస్ చేసి పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు. ప్రోగ్రామ్ ఆఫర్డ్ బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్. ఇక్కడ మనకు 4 years ఉంటుంది కోర్సు, 8 semesters ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఫిషరీ యూనివర్సిటీస్ వారు ఈ కోర్సును కండక్ట్ చేస్తున్నారు. ఇది ఏపీ ఎంసెట్ ద్వారానే ఫిలప్ చేస్తారు. అలాగే టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి అంటే కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్ ముత్తుకూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్. అలాగే కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నర్సాపురం వెస్ట్ గోదావరి డిస్టిక్. అలాగే పాలిటెక్నిక్ కోర్స్ సంబంధించి శ్రీ MVKR ఫిషరీస్ పాలిటెక్నిక్ భవాదేవరపల్లి కృష్ణా డిస్టిక్. అలాగే అఫిలియేటెడ్ ఫిషరీ పాలిటెక్నిక్స్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఫిషరీస్ పాలిటెక్నిక్ ఎడ్చెర్ల శ్రీకాకుళం డిస్టిక్. BR ఫిషరీ పాలిటెక్నిక్ నర్సీపట్నం అనకాపల్లి డిస్టిక్. అలాగే పైదా గ్రూప్ ఫిషరీస్ పాలిటెక్నిక్ పాటవాల కాకినాడ డిస్టిక్. పైదా కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ పాలిటెక్నిక్ పాటవాల కాకినాడ డిస్టిక్. అక్కడ మాత్రమే మనకు ఈ కోర్సుకి సంబంధించిన కాలేజెస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే బెల్లంకొండ ఫిషరీస్ పాలిటెక్నిక్ కంబలాపాడు ప్రకాశం డిస్టిక్. శ్రీహరి ఫిషరీ పాలిటెక్నిక్ పసుపుల కర్నూలు డిస్టిక్. శ్రీనిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ చేపురపాడు ప్రకాశం డిస్టిక్. శ్రీ వెంకటేశ్వర ఫిషరీస్ పాలిటెక్నిక్ తకోలు కడప డిస్టిక్. ఇందులో కూడా మనకు ఈ కాలేజ్ అందుబాటులో ఉన్నాయి. అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ కాకినాడ, ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ ఉండి వెస్ట్ గోదావరి డిస్టిక్, ఇన్స్ట్రక్షనల్ కమ్ రీసెర్చ్ ఆక్వాఫామ్ బలభద్రాపురం ఈస్ట్ గోదావరి డిస్టిక్. అలాగే అడ్మిషన్ సంబంధించి బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ ప్రోగ్రామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫిషరీ యూనివర్సిటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 సంబంధించింది ఇది. నేమ్ ఆఫ్ ద కోర్స్, అలాగే డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ 4 years, 8 semesters ఉంటాయి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అలాగే ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని కూడా ఇచ్చాడు. కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ముత్తుకూరు, ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ 40 seats ఉన్నాయి. అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ EWS వారికి 4 seats ఎక్స్ట్రా అదనంగా ఉంటాయి. అలాగే కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నర్సాపురం, ఇక్కడ మనకు 60 seats ఉన్నాయి. అలాగే EWS వారికి అదనంగా 6 seats ఉన్నాయి. టోటల్గా 100 seats ఉంటాయి. ఈ 100 seats సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎవరు అంటే ఏ పాస్ ఇన్ 2 year ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ AP ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వలెంట్ thereto by the University or Board of Intermediate Education with the following subjects, namely physical science, biological or natural sciences. అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లేదంటే దానికి సమానమైన అర్హత ఉన్నటువంటి కోర్స్ ఏదైనా సరే, ఫిజికల్ సైన్స్ అలాగే బయాలజికల్ ఆర్ న్యాచురల్ సైన్స్తో కోర్సు పూర్తి చేసి ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి 17 years నుంచి 22 years ఉండాలి. 31st December 2024కి 17 years వచ్చి ఉండాలి. 25 years ఏజ్ లిమిట్. SC/ST వాళ్ళకైతే 25 years. అలాగే ఏబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి 27 years ఏజ్ లిమిట్.
సో 17 to 22 గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీలకు 25, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే అన్ని రిజర్వేషన్స్ అప్లై అవుతాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. 100 సీట్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే ఇట్ ఈజ్ ఏ ప్రోఫార్మా టు బీ సర్టిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ విత్ ఆఫీస్ సీల్. అంటే ఫామ్ 2 అనేది హెడ్ మాస్టర్ ఫిలప్ చేస్తాడు. సో ఇక్కడ మనకు ఫామ్ 2, ఫామ్ 1 ఉంది. ఫామ్ 1 వచ్చేసి ఇట్ ఈజ్ ఏ ప్రోఫార్మా ఇండికేటింగ్ ద పట్టా నంబర్స్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఓన్డ్ బై ద క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ డ్యూలీ సర్టిఫైడ్ బై ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్. సో ఫామ్ 1 అనేది ఆ క్యాండిడేట్కు లేదా వాళ్ళ ఫాదర్ పేరు మీదుగా ఎంత ల్యాండ్ ఉందనేది ఎంఆర్ఓతో సీల్ చేసినటువంటి ఫామ్ 1 అప్లికేషన్ ఫామ్ అది. ఫామ్ 2 అనేది హెడ్ మాస్టర్ అంటే ఆ కాలేజ్ లేదా స్కూల్లో చదివినటువంటి సర్టిఫై చేసే దానికోసమని. సో 1 to 12th వరకు ఎక్కడ చదివాడు అనేది దానికి సంబంధించింది. సో ఫామ్ 2 అనేది ఎడ్యుకేషన్ వాళ్ళు ఫిలప్ చేస్తారు. డ్యూలీ ఫీల్డ్ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 విత్ ద సిగ్నేచర్స్ ఆఫ్ కన్సర్న్స్ అఫీషియల్స్ ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్ అండ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ రెస్పెక్టివ్లీ అలాంగ్ విత్ ఆఫీస్ సీల్ నీడ్ టు బీ అప్లోడెడ్. సో ఇది ఖచ్చితంగా ఫామ్ 1, ఫామ్ 2 ఖచ్చితంగా అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. లేని పక్షంలో అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుందని కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇది రిజర్వేషన్ కేటగిరీస్, ఇది కామన్గా అన్నిటికీ అప్లై అవుతాయి. స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. సో అలాట్మెంట్ సీట్స్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ ప్రాసెసెస్. సో సీట్స్ ఏ విధంగా అంటే ఎంసెట్ ర్యాంక్ను బేస్ చేసుకొని సీట్స్ అలాట్ చేస్తారు. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ముత్తుకూరు. సో ఇక్కడ ముత్తుకూరు నర్సాపురంలో కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ, ద క్యాండిడేట్స్ మస్ట్ పే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ 1000 రూపీస్ ఫర్ జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్ 500 రూపీస్. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లోడింగ్ ఆన్లైన్ బిఫోర్ లాస్ట్ డేట్. సో జనరల్ బీసీ వాళ్ళకు 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు 1000 రూపీస్, వారికి బీసీకి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ పిహెచ్లకు 500 రూపీస్. అలాగే హవెవర్ ద క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్ టు 2 days ఆఫ్టర్ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ. లేట్ ఫీ విత్ 2000 రూపీస్, 2000 రూపీస్ లేట్ ఫీజ్తో 2 days వరకు ఎక్స్ట్రా డేట్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ పర్టికులర్స్ వచ్చాయి. యూనివర్సిటీ ఫండ్ ఫీ దీనికి సంబంధించి 10,643 రూపీస్. ఇందులోనే రిజిస్ట్రేషన్ ఫీ, ట్యూషన్ ఫీజు, లైబ్రరీ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ అండ్ అదర్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే హాస్టల్ రూమ్ రెంట్ పర్ సెమిస్టర్ 1,474 రూపీస్. అలాగే టోటల్ వచ్చేసి 12,117 రూపీస్. ఇది యూనివర్సిటీ ఫండ్ ఫీ. అలాగే నాన్ యూనివర్సిటీ ఫండ్ ఫీ అయితే 8,305 రూపీస్ అదనంగా ఉంటుంది. ఇంక్లూడ్స్ బోత్ లైబ్రరీ అండ్ ల్యాబొరేటరీ డిపాజిట్స్ విచ్ ఆర్ రీఫండబుల్. సో టోటల్గా 20,422 రూపీస్. ఫీ టువర్డ్స్ హాస్టల్ ఫెసిలిటీ. సో హాస్టల్ డిపాజిట్ వచ్చేసి 7,711, మెస్ డిపాజిట్ ఈ రెండు కూడా రీఫండబుల్. సో టోటల్గా 15,422. సో గ్రాండ్ టోటల్ చేసుకుంటే 35,844 రూపీస్ ఇక్కడ మనకు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇందులో కొంత అమౌంట్ రీఫండబుల్ కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడ్మిషన్ మనం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 4,015 రూపీస్ వాళ్ళు అమౌంట్ పట్టుకొని మిగతా అమౌంట్ ఇస్తారు. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ జాయినింగ్ సమయంలో ఏ సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది అంటే లేదా అక్కడ చూపించాల్సి ఉంటుంది అంటే పాస్ సర్టిఫికేట్ కమ్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే ఇంటర్మీడియట్ లేదా సమాన పరీక్ష పూర్తి చేసినట్టు పాస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీ ఈఏపీసెట్ 2024లో ఎంసెట్ క్వాలిఫై అయినటువంటి ర్యాంక్ కార్డు, అలాగే హాల్ టికెట్ ఉండాలి. అలాగే ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ 10వ తరగతి సర్టిఫికేట్ ఉండాలి, పాస్ సర్టిఫికేట్. అలాగే క్యాస్ట్ అవసరం అనుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి అయితే సో రీసెంట్గా 2024 ఓల్డ్ సర్టిఫికేట్స్ విల్ సమ్మర్లీ బీ రిజెక్టెడ్. సో రీసెంట్గా తీసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా చూపించుకోవాలి. అలాగే బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్. సో 6th నుంచి ఇంటర్ దాకా స్టడీ సర్టిఫికేట్స్. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్ అవసరం అనుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా చూపించవలసి ఉంటుంది.
అలాగే టీసీ ఫ్రమ్ ద కాలేజ్ ఆర్ స్కూల్ వేర్ ద క్యాండిడేట్ లాస్ట్ స్టడీడ్, టీసీ కూడా ఉండాలి. అలాగే ఫామ్ 1 అండ్ ఫామ్ 2 ఫామ్స్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫామ్ 1, ఫామ్ 2. ఫామ్ 1 అనేది ఎంఆర్ఓ గారు ఇస్తారు, ఫామ్ 2 అనేది హెడ్ మాస్టర్తో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ, క్యాప్, పిఎస్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటా కూడా ఉంటే కూడా వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఏంటంటే డీటెయిల్స్ ఇవన్నీ కూడా. సో ఆన్లైన్లో మనం అది అప్లై చేస్తాం. సో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకు సో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకొని మీరు అప్లై చేసుకోండి. మండే టు ఫ్రైడే వర్కింగ్ అవర్స్ 10 to 5 PM వరకు ఇక్కడ మనకు మొబైల్ నెంబర్స్లో మనం కాల్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా. సో మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకు. సో డిసిగ్నేషన్ అంటే క్యాంప్ ఆఫీసర్స్ వారి యొక్క డిసిగ్నేషన్ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. సో మండే టు ఫ్రైడే 10 to 5 PM లోపు మనం ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఫిషరీ యూనివర్సిటీ సంబంధించింది. కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ అవసరం అనుకుంటే ఈ నోటిఫికేషన్ జాగ్రత్తగా మరోసారి చదవండి. ఇక్కడ ఫామ్ 1 ఇది ఫామ్ 1 ఎంఆర్ఓ గారుతో అంటే పట్టా పాస్బుక్ సంబంధించింది, ఎంఆర్ఓ సీల్తో ఉండాలి. సో ఈ డీటెయిల్స్ ఇది ఫిల్ చేసిన తర్వాత మనం ఈ ఫామ్ 1 అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫామ్ 2 నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, ఇది అంటే రూరల్ ఏరియా స్టూడెంట్ అని చెప్పడానికి ఇది. అలాగే ఇది మనకు హెడ్ మాస్టర్తో సీల్ చేసి అంటే ఫిలప్ చేసి సీల్ చేసుకొని రావాల్సి ఉంటుంది. దీన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఫిషరీస్ యూనివర్సిటీ సంబంధించినటువంటి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.